దేవునికి మహిమ కలుగునుగాక. గమనించమని కోరుతున్నాను. గడిచినటువంటి మరి వారము యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఆయన జీవితంలో దేవుడు అద్భుతాన్ని చేసి ఎలాగున ఆయనను ఆశీర్వదించాడో, ఇటు రీతిగా దేవుడు అద్భుతమైనటువంటి విధానంలో ఆయన నడిపించాడో మనం నేర్చుకున్నాం. ఏమని జ్ఞాపకం ఉందా? బలమైనటువంటి వానిగా, బలము కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు ఆయనను ఏర్పరిచాడు. బలముతో ఆయన నింపాడు. మోసగాడుగా ఉన్నటువంటి ఆయన జీవితాన్ని దేవుడు మార్చి అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలుగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లుగా దేవుడు ఆయనను చేశాడు అని నేర్చుకున్నాం. జ్ఞాపకం ఉందా? గుర్తుందా? గుర్తుకొచ్చిందా? మీకు గుర్తు చేయడానికి నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అలాగన దేవుడు ఆయనను కట్టాడు, నిర్మించాడు. అనేక మరి మందికి ఆయనను దేవుడు ఆశీర్వాదకరంగా నిలవబెట్టాడు అని గడిచినటువంటి వారము నేర్చుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొక వ్యక్తిని గురించి నేర్చుకున్నాం. ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క సేవకుడిగా వినాలి, దేవుని యొక్క శిష్యుడిగా ఆయన బైబిల్లో మనకు కనపడతాడు. నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఆ వ్యక్తికి ఉండవలసినటువంటి అర్హతలు ఎలా ఉండాలి చెప్తారా? దేవుడు ఒక వ్యక్తిని తన పని కొరకు వాడుకోవాలి అని ఆలోచన కలిగి ఉంటే ఎటువంటి అర్హతలు ఆయనకి కలిగి ఉండాలి? మీరు చెప్పండి. దేవునిని వాడుకోవాలని ఆశపడుతుంటున్నా, నువ్వు దేవుని పరిచర్య కొరకు వాడబడాలని తలంపు నీలో ఉన్నది. అయితే నీవు ఎలా ఉండాలి దేవుని పని కొరకు అని ఆశ కలిగి ఉంటున్నావు? చెప్పండి, ఎలా ఉండాలనుకుంటున్నారు? ఎలాగుంటే దేవుడు వాడుకుంటాడు? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఇంకా నమ్మకంగా ఉండాలి. ఇంకా ఏం చేయాలి? దేవునికి మనం అందుబాటులో ఉండాలి. ఇంకా పరిశుద్ధంగా ఉండాలి. ఇంకా విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఇవన్నీ చాలా అవసరమైనవి. ఏమండి, అవసరమా కాదా? ఇటు వినండి, వాక్యం చెప్తున్నప్పుడు నన్ను చూడండి. బయట ఏం జరుగుతుందో మీకు అనవసరం, నన్ను చూడండి. ఏమండి, దేవుడు నిన్ను వాడుకోవాలంటే ఇవన్నీ నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితము కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. విశ్వాసముతో పాటుగా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఈ ఉదయకాలము ఒక వ్యక్తిని గురించి నేర్చుకుందాం. అపోస్తల కార్యగ్రంథము 9వ అధ్యాయంలో గమనిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనకి సౌలు కనపడతాడు. సౌలు తన ప్రయాణములో దేవుడు ఆయనను దర్శించిన ఒక అనుభవాన్ని మనం ఈ రోజున నేర్చుకునబోతా ఉన్నాం. సౌలు దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు దేవుడు సౌలును దర్శించాడు. ఆయన ఒక పని, ఆయనకి ఇవ్వబడినటువంటి పని, జీవనాధారముగా ఉన్నటువంటి పని ఏంటో తెలుసా? క్రైస్తవులను హింసించటము. క్రీస్తును నమ్మి విశ్వసించి దేవుని బిడలముగా ఉన్నాము అని ఉన్నటువంటి యొక్క వారిని శరపట్టి వారిని హింసించటము, రకరకాలుగా వారిని బాధించి చంపటమే ఆయనకు జీవన ఆధారముగా మారింది. అతి క్రూరత్వమైనటువంటి మనస్సు కలిగినటువంటి విధానంలో ఉన్నాడు సౌలు. అయితే దమస్కునకు వెళ్తున్నాడు. 9వ అధ్యాయము ప్రారంభం నుండి మనం చూస్తూ ఉన్న అపోస్తల కార్యగ్రంథంలో చదువుకుందాం. ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను, తర్వాత వాక్య భాగంలోనికి ముందుకు వెళ్దాం. అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. అక్కడ ఈ సౌలు ఒక శాసనాన్ని సిద్ధపరచుకుని క్రైస్తవులను హింసించటానికి ఆయన ప్రయాణమై వెళ్తుంటాడు. ఆ సమయంలో దేవుడు ఆయనను దర్శించి ఒక అద్భుతమైనటువంటి పాత్రగా దేవుడు ఆయనను ఎన్నుకున్నాడు. సౌలు ఇంకా ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులైన స్త్రీలైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజములలోని వారికి ప్రతికాలమించి అడిగెను.
అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మొదటి వచనంలో చూస్తే, ఈ మార్గమందు పురుషులైన స్త్రీలైన, ఏ మార్గం అంటే దమస్కు మార్గము. ఒకానొక సందర్భంలో దమస్కు చాలా వ్యాపారమునకు ప్రసిద్ధిగా ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఏమంటే ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు తనకి ప్రాణాధారముగా ఏం చేసుకున్నాడు అంటే, క్రీస్తు బిడలుగా చేయబడిన వారిని హింసించడానికి, వారి ప్రాణాన్ని తీయటానికి చెర చేసి తనకి ఇష్టమైన రీతిలో వారిని హింసిస్తున్నప్పుడు ఈయన ఆనందించేటువంటి యొక్క స్వభావిగా ఆయన ఉన్నాడు. గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆ యొక్క అధికారాన్ని పట్టుకుని ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఏ మార్గం అది? దమస్కు మార్గము. చాలా మీకు ఒక మాట నేను జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ప్రభు ఒక సత్యాన్ని ప్రజలకు బోధించినాడు. ఆ మాట ఏంటి అనగా, నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే జీవము అనే యొక్క మాటను తెలియపరిచినాడు. ఇక్కడ గమనిస్తున్నప్పుడు క్రైస్తవులు వెళ్ళే మార్గము అని ఇక్కడ చెప్పబడుతుంది. అంటే దేవుని మార్గంలో ఉన్నటువంటి వారిని ఈ సౌలు ఏం చేసేవాడంటే, వాడిని బంధించి వారి ప్రాణాన్ని తీసేవాడు. అంటే ఎలా? వెంటనే కాదు, వారిని చిత్రవధ చేసి చంపేటువంటి వారు. ఈ స్వభావంలో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు ఒక ప్రాంతంలో దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్తాం, హల్లెలూయా. గమనిస్తే అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆమేన్. ఏం జరిగింది? ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణములో అనుకోకుండా అకస్మాత్తుగా, అంటే సడన్ గా ఏం జరిగింది? తన చుట్టూ ఒక వెలుగును ప్రకాశింపబడటము తాను గమనించగలిగాడు. అంటే దేవుడు ఆయన స్థలములో దర్శించాడు. ఆమె సౌలుకి సువార్త చెప్పింది ఎవరైనా చెప్పారా? లేదు. దేవుడు ఆయనను దర్శించి తన హృదయంలో ఒక నూతన మార్పును దేవుడు కలుగజేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్తాం, హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు అప్పుడు అతను నేల మీద పడి, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసించుచున్నావని అతనితో ఒక స్వరము పలుకుట వినెను. ఎవరు విన్నారు? దేవుడు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఎలాగో మాట్లాడుతున్నాడు అంటే, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నప్పుడు ఆ స్వరాన్ని సౌలు గమనించలేకపోయాడు. ఆ స్వరం ఎవరిదో సౌలు గుర్తించలేనటువంటి ఒక పరిస్థితిలో ఆయన ఆ స్థలంలో ఉన్నాడు. నీవు ఎవరము అని చెప్పినప్పుడు, నీవు హింసిస్తున్నటువంటి దేవుణ్ణి నేనే, నా ప్రజలను హింసిస్తున్నావు అని దేవుడు ఎవరితో మాట్లాడుతూ వచ్చాడు? సౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువా నీవెవరవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని చెప్పాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయనోలనో అది నీకు తెలియపరచబడినని చెప్పాను. అతడు ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక ఆ మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్ను తెరిచినను ఏమీ చూడలేకపోయింది గనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అప్పుడు 3 దినములు చూపు లేక అన్నపానములు పుచ్చుకొనక ఉండెను. ఆమేన్. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు సౌలును దర్శించాడు. ఆ దర్శించినప్పుడు సౌలుతో పాటు అనేక మంది ఆయన వెంబడి వస్తుంటున్నారు. వారి యొక్క మహిమ వెలుగును చూసి వారు ఏం చేయాలో వారికి అర్థం కాక ఏమి మాట్లాడలేని పరిస్థితుల్లోనికి అయినారు. గమనిస్తే సౌలుకి ఏమైందంటే గుడ్డితనం వచ్చేసింది. సౌలు కళ్ళు మూయబడినవి, చూపు లేదు. ఆ 3 దినాలు ఆహారం లేదు ఆయనకి. దమస్కులోనికి తీసుకుని వెళ్ళి చేపట్టుకుని, ఏమండి గుడ్డోరు చక్కగా మీలాగా మనలాగా నడవగలుగుతారా? నడవలేనటువంటి పరిస్థితి. వారికి ఒక సహాయము అవసరము. గమనిస్తే సౌలు యొక్క చేపట్టుకుని దమస్కులోనికి తీసుకుని వచ్చినారు. ఆ ప్రాంతంలో నిలవబెట్టినారు. ఇక్కడ గమనించినట్లయితే
ఈ దినమున మన యొక్క అంశము దమస్కులో ఉన్నటువంటి అననీయ. ఏమండి, ఏం పేరు? అననీయ. చెప్పండి, అననీయ. దమస్కులో ఉన్న అననీయ. ప్రైజ్ ద లార్డ్. పౌలును దేవుని పని కొరకు సిద్ధపరిచిన అననీయ సౌలుని పౌలుగా తన జీవితమును ప్రభువుకు ప్రతిష్ఠించి దేవుని పని కొరకు విడుదల చేసినటువంటి దైవజనుడైనటువంటి అననీయ గురించి ఈ రోజున నేర్చుకోబోతూ ఉన్నా. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో గమనిస్తున్నప్పుడు సౌలు పౌలుగా మార్చబడిన తరువాత ఆయన వలె పరిచర్యను ఎవరు చేయలేకపోయారు. కానీ అననీయ చేసిన పరిచర్య ఈ రోజున నీవు నేను చేయొచ్చు. అననీయ చేసిన పనిని నీవు నేను చేయొచ్చు. ఎలాగునో నేర్చుకుందాం. ప్రైజ్ ద లార్డ్. మన అంశం ఏంటి? దమస్కులో ఉన్న అననీయ. చెప్పండి, దమస్కులో ఉన్న అననీయ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గమనించమని కోరుతూ ఉన్నాను. అననీయ అన్న పేరు కలిగినటువంటి వారు ముగ్గురు మనము ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క కొత్త నిబంధనలో చూస్తాం. ముగ్గురు వ్యక్తులను మనం ఇక్కడ చూస్తాం. మొదటి వ్యక్తి అననీయ సఫేరా అనేటువంటి వారు 5వ అధ్యాయంలో చూస్తాం. పేతురు ఏం చెప్పారమ్మా? మీ కలిగిన దాన్ని మీరు అమ్మి తీసుకుని వచ్చి దేవుని పాదాల చెంత పెట్టండి అంటే ఏం చేశారు? వారు సగం దాచిపెట్టుకుని అబద్ధం ఆడారు, చచ్చిపోయారు. అంటే వారిని గురించి ఏమంటామంటే శిక్షకు గురై మరణించినటువంటి అననీయ సఫేరాలు 5వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో చూస్తాం. రెండవది ఈ యొక్క 9వ అధ్యాయము 10 నుండి 18 వచనాలలో దైవజనుడైన అననీయను మనం చూస్తాం. మూడవదిగా అపోస్తలుల కార్య గ్రంథము 23వ అధ్యాయంలో ఒక అననీయను చూస్తాం. అంటే ముగ్గురు ఉన్నారు. వీరిలో మనం నేర్చుకోబోయేటువంటి వ్యక్తి ఎవరంటే దమస్కులో ఉన్న అననీయ. ఎవరండి? రైట్, హల్లెలూయా. దమస్కులో ఉన్నటువంటి అననీయ. ఈయన పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? దేవుని యొక్క కృప. దేవుని కృప. ఈయన పేరుకి అర్థం ఏంటంటే దేవుని కృప. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కృప అనే ఈయన పేరుకి అర్థముగా ఆయన అలాగనే జీవించాడు. సౌలును పౌలుగా దేవుడు దర్శించిన విధానములో ఆయనను బలపరిచిన వ్యక్తే అననీయ. ఎవరండి? ఎవరు? అననీయ. ప్రైజ్ ద లార్డ్. అసలు ఈ అననీయ ఎవరు? ఈయన గురించి ఒకటి రెండు సందర్భాల్లో ప్రస్తావించబడిన తర్వాత ఈయన మనకి ఎక్కడ కనపడలా. ఈయన గురించి మరి 2వ శతాబ్దం 3వ శతాబ్దంలో ఉన్నటువంటి యొక్క మరి బైబిల్ పండితులు ఏమన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసే దినాలలో ఆయనకంటే ముందుగా 70 మందిని జతలుగా ఇద్దరిద్దరుగా మరి సిద్ధపరిచి పరిచర్యకు ఆయన పంపించాడు. ఆ క్రమంలో ఉన్న వ్యక్తే ఈ యొక్క అననీయ అని చెప్తూ ఉండేవారు. అయి ఉండొచ్చు బహుశా. అయితే గమనించాలి, ఈయన ఏం చేశాడో, ఈయన నుండి మనం ఏం నేర్చుకోవాలో ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించునుగాక. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్య గ్రంథము 11వ అధ్యాయము 26వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. వారు కలిసి యొక్క సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించింది. చివరి మాట, మొట్టమొదట అంతియోకయలో శిష్యుల్లో క్రైస్తవులు అనబడిరి. ఏమండి? ఏమనబడ్డారంట? నీవు క్రైస్తవుడిగా నీవు పిలువబడుతున్నావంటే ఆ క్రైస్తవుని యొక్క జీవిత విధానంలో దేవునికి శిష్యుడిగా ఉండటం నీవు నేర్చుకోవాలి. చాలా మంది అంటారు, అమ్మా నేను క్రైస్తవుని, నేను క్రిస్టియన్ అంటారు. అంటే క్రైస్తవం అంటే దేవునికి శిష్యునిగా జీవించే యొక్క అనుభవము. అర్థమైందా? జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయ్యా నేను రక్షణ పొందాను, నేను క్రైస్తవుని అని చెప్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క శిష్యునిగా నీవు మార్చబడి ఆయన పని నువ్వు చేసే వ్యక్తివి. ఆమేన్. శిష్యుడు అంటే ఎవరిని అంటారు? ఎవరిని అంటారండి? ఈయన శిష్యుడు అండి అంటే గురు దగ్గర కొంతమంది ఏం చేస్తారు? సేవ చేస్తూ ఉంటారు. గురువు అనేమంటారు? అరే శిష్య అంటారు. అంటే దాని అర్థం ఏంటి? గురువు దగ్గర నేర్చుకుంటున్నాడు కనుక వాడిని శిష్యునిగా, గురువు గారు కలిగినటువంటి విద్యనంతా శిష్యునికి
చెప్తుంటున్నాడు కనుక ఆ తర్వాత గురువు తర్వాత వచ్చేటువంటి వ్యక్తి ఏంటి? శిష్యుడే. అంతేనండి. నీవు సంఘములో ఎలాగుండాలి అనగా శిష్యునిగా ప్రభు పాదాల చెంత దేవుని యొక్క వాక్యాన్ని నీవు నేర్చుకోవాలి. ఆమేన్. దేవుని యొక్క మాటలను నీవు నేర్చుకుని నీవు శిష్యునిగా దేవుని పని చేసేందుకు నీవు ఏం చేయాలా? నీవు సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక గమనిస్తున్నప్పుడు 9వ అధ్యాయము 10వ వచనం ప్రారంభం చదువుకుందాం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ఎవరండి? అబ్బా, ఎంత చక్కని మాట అక్కడ చూస్తున్నామో చూడండి. దమస్క్ అనే ప్రాంతంలో అననీయ అనే వ్యక్తి శిష్యుడిగా ఉన్నాడు. ఎవరికి శిష్యుడిగా ఉన్నాడు? ఎవరికి శిష్యుడిగా ఉన్నాడు? దేవునికి ఆయన శిష్యుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను ఎవరికి శిష్యులుగా ఉండాలి? మనం దేవునికి శిష్యులుగా ఉండాలి. చాలా మంది దేవునికి పాఠాలు నేర్పించే గురువు గారిలాగా ఉండాలనుకుంటారు. అది సాధ్యమయ్యే పని కాదు. గమనించుకోవాలని కోరుతూ ఉన్నా. మనము దేవుని శిష్యులుగా సిద్ధపరచబడటం ఎంతో అవసరము. సంఘములో ఏం చేయాలా? సంఘంలో శిష్యులుగా మనము తరిపీదును పొందటము ఎంతో అవసరం. విశ్వాసికి తగినట్లుగా విశ్వాసముతో మనము జీవిస్తూ శిష్యత్వం యొక్క అనుభవమును మనం ఏం చేయాలి? సంఘంలో సంపాదించుకోవాలి. ఒకరిని అడిగితే, అమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రభు నమ్ముకున్నావు అంటే ఒక్కొక్కరు చెప్తారు, ఓ 10 సంవత్సరాలు అయిందండి, ఒక 20 సంవత్సరాలు అయిందండి అని చెప్తా ఉంటారు. అయితే అమ్మా నీ భక్తి జీవితంలో నీవు ఏం నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాలు అని అంటే ఏం మాట్లాడరు. ఏమి జవాబు వారి నోట్లో నుండి రాదు. ఏం చెప్పాలో కూడా వారికి తెలియదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువు యొక్క సువార్తమానం వారికి చెప్పమంటే వారు ఏం చేస్తారు? ఏం మాట్లాడలేని స్థితిలో ఉంటారు. అయితే గమనించి మనం కోరుతూ ఉన్నాను. ఈ యొక్క అననీయ ఎలాగున్నాడంట? దేవుని శిష్యుడిగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయ కాలంలో నీవు దేవుని శిష్యుడిగా మార్చబడుదువుగాక. ఆమేన్ చెప్దామా? దేవుని పని చేసే వ్యక్తిగా ప్రభు నిన్ను మలుచునుగాక. ప్రైజ్ ది లార్డ్. మొట్టమొదటిగా గమనిస్తున్నప్పుడు దమస్కులో ఈ అననీయ అనే ఈ వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క శిష్యుడిగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీవు ఎలాగుండాలి అంటే విశ్వాసిగా ఉంటూనే దేవునికి శిష్యుడిగా నీవు మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర 12 మంది ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. విశ్వాసులు కాదు ఆయన దగ్గర ఉంది. ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఎవరున్నారండి? చెప్పండి, ఎవరున్నారు? శిష్యులు ఉన్నారు. ఆయన దగ్గర విశ్వాసులు లేరు. 12 మంది శిష్యులుగా వారు యేసు ప్రభువు పాదాల దగ్గర యేసు ప్రభువు ఏ కార్యాలు చేస్తున్నారో, ఎలా ఆయన జీవించారో దానిని వారు చూచి వారి జీవితాల్లో దాన్ని అనుకరించినారు గనుక, దాన్ని చేయడానికి ఇష్టపడినారు గనుక వారు శిష్యులుగా చేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా పేతురుతో అంటారు, అయ్యా ఇక నుండి నీవు మనుషులను పట్టే వ్యక్తిగా నిన్ను చేస్తాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము మనుషులను దేవుని కొరకు సంపాదించేటువంటి యొక్క శిష్యులుగా చేయబడుదుముగాక. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని దర్శించాడు అంటే ఆ వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్నాడు అనేటువంటి దానికి ఒక చాలా విశిష్టత ఉన్నదన్నటువంటి విషయాన్ని నీవు జ్ఞాపకం తెచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు ఆ అననీయ దేవుని శిష్యుడిగా ఉన్నాడు. ఆమేన్. దేవుడికి చెప్దాం, దేవా చెప్పండి, దేవా నన్ను నీ శిష్యునిగా మార్చు. మనం చెప్తాం, దేవా నన్ను నీ శిష్యునిగా మార్చు. దేవా నన్ను నీ శిష్యునిగా మార్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ఈయన ఏం చేశాడో ఈ అధ్యాయంలో చదువుకుంటే మనం కొన్ని శ్రేష్టమైనటువంటి పాఠాలు ఈయన జీవితం నుండి మనము నేర్చుకోవచ్చు. మొదటిదిగా గమనిస్తున్నప్పుడు ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలువగా వినాలి. ప్రభు దర్శనమందు అననీయ అని పిలిచినప్పుడు ఏమన్నాడు తెలుసా? అతడు ప్రభువా ఇదిగో నేను ఉన్నాను అని చెప్పినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటను, ఈ యొక్క వాక్యాన్ని మరలా చదువుకుందాం, వినాలి.
ప్రభు దర్శనమందు అననీయ అని పిలిచినప్పుడు అననీయ ఏం చేశాడు? ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను అని వెంటనే దేవునికి సమాధానాన్ని చెప్పినాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు సమూయేలును దర్శించాడు. బాలుడైన సమూయేలు అని ముమ్మారు దేవుడు పిలిచినప్పుడు ఇదిగో నా ఏలిన వాడు ఆలకిస్తూ ఉన్నాడని ఏం చేశాడు? దేవునితో మాట్లాడినాడు. దేవుని స్వరము అబ్రహాముకు వినపడినప్పుడు అబ్రహాము దేవుడి మాటకు లోబడి ఆయనకు అందుబాటులోనికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ గమనిస్తే అననీయ అని ప్రభు దర్శనమందు అననీయ అని పిలిచినప్పుడు అననీయ ఏం చేశాడు? అయ్యా, నేను ఉన్నాను, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. మొదటి మాటను గమనిస్తూ ఉన్నప్పుడు అననీయ దేవుని దృష్టిలో యోగ్యుడు. ఎవరండి? యోగ్యమైన వ్యక్తిగా దేవుడు అననీయను సిద్ధపరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానికంటే ముందు ఒక వచన భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 26 నుండి మనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుని. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనత అయినను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నిక అయిన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే మనము ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. ఏమని గమనించాలి? బహుశా సౌలుని అనేక మంది తృణీకరించి ఉండవచ్చు. అనేక మంది ఆయన కలిగినటువంటి ఒక మనస్తత్వం బట్టి ఎవరు కూడా ఆయన అంటే ఇష్టపడేటువంటి స్వభావముగా లేని వారుగా ఉన్నారు. అలా ఉండి ఉండవచ్చు బహుశా. అట్టి వ్యక్తిని దేవుడు తన పని కొరకు వాడుకొనగలిగిన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. తృణీకరించబడిన రాయి తలకు మూల రాయిగా అయినట్లుగా నా ప్రభు నీ జీవితంలో నీవు తృణీకరించబడిన విధానంలో ఉండిన దేవుని దృష్టిలో నీవు ఉండినప్పుడు ఆయన ఘనమైన తన పరిచయం నీ ద్వారా జరిగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా ప్రభు దర్శనమందు అననీయ అని పిలిచినప్పుడు ఏమన్నాడు? అయ్యా, నేను ఉన్నాను అని చెప్పినాడు. ప్రైజ్ ద లార్డ్. చదువుకుందాం ఆ మాట. అతడు ప్రభువా, ఇదిగో నేను ఉన్నాను అనెను. మొదట మనం చూసాం ఒక ప్రశ్నలో దేవుని కొరకు వాడబడాలి అంటే మనము దేవుని విషయంలో ఏం కలిగి ఉండాలో మనం చూసాం. అంటే ఆయనకు అందుబాటులో ఉండే వారిని దేవుడు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమండి, ఎవరిని దేవుడు వాడుకుంటాడు? చెప్పాలి. ఎవరిని వాడుకుంటారు దేవుడు? ఆయన పని కొరకు ఎవరైతే అందుబాటులో ఉంటామో దేవుడు వారిని ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వెళ్ళి దేవా నన్ను వాడుకో అంటే నో, కుదరదు. ఆయన స్వరములకు నీవు అందుబాటులోనికి నీవు వచ్చినప్పుడే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? చెప్పాలి. ఏం చేస్తాడు? వాడుకుంటాడు. మొదటి విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు నీ అవైలబిలిటీ దేవునికి చాలా అవసరము. నీ సామర్థ్యము కంటే నీవు దేవునికి అవసరమైనటువంటి విధానములో నీవు ఆయన దృష్టిలో అందుబాటులో ఉండటం ఎంతో అవసరం. Your ability is not important, but your availability is important. నీ యొక్క సామర్థ్యము ఆవశ్యకత కాదు, కానీ నీ యొక్క సామర్థ్యం బట్టి కాదు, కానీ నీ అవసరతను బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. నీ సామర్థ్యం బట్టి కాదండోయ్. నువ్వు బలము కలిగిన వాడు అనుకోవచ్చు, నువ్వు జ్ఞాని అని అనుకోవచ్చు. నీ జ్ఞానము నీ బలము దేవుని దృష్టిలో ఏమాత్రము కూడా అది పనికొచ్చేటువంటిది కాదు. మొదటి విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయము 10వ వచనంలో గమనిస్తున్నప్పుడు దేవుని దృష్టిలో యోగ్యుడు ఎవరండి? అననీయ దేవుని దృష్టిలో యోగ్యుడు. ఆమేన్. నీ ఉదయకాల సమయంలో దేవుని దృష్టికి యోగ్యునిగా కనపడుతుగాక. ఆమేన్ చెప్పండి. వద్దండి.
నీవు దేవునికి అందుబాటులో ఉండాలని నీకు ఆశ లేదా? దేవుని దృష్టికి నీవు అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. రెండవది గమనిస్తూ ఉన్నప్పుడు అదే 10వ వచనంలో మనం నేర్చుకున్నటువంటి మరొక పాఠం ఏంటంటే, దేవుని ఆలోచనలో ఉన్నాడు అననీయ. ఎవరి ఆలోచనలో ఉన్నాడు? దేవుని ఆలోచనలో అననీయ ఉన్నాడు. ఏమండి, ఈ ఉదయకాల సమయంలో నీవు దేవుని ఆలోచనలోనికి నడిపించబడదుగాక. నీ ఆలోచన నువ్వు ఇక్కడ అక్కడ పెడతావు, కానీ దేవుని ఏర్పాటు నీవు ఉన్నప్పుడు ఆయన ఆలోచన అంతా కూడా నీ మీదే ఉండిద్ది. ఆమేన్. నువ్వు ఎలా ఉన్నావో, నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా పని చేస్తుంటున్నావో, సమస్తమును గురించినటువంటి ఆలోచన, శ్రద్ధ దేవుని పట్ల ఆయన కలిగి ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పిలిచాడు అననీయ అని. దేవుడు అననీయను పిలిచినప్పుడు అయ్యా నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పాడు. అంటే దేవుని ఆలోచనలో అననీయ ఉన్నాడు. మొదటి విషయాన్ని చూస్తే దేవుని దృష్టిలో యోగ్యుడు. ఏంటి మొదటిది? దేవుని దృష్టిలో అననీయ, చెప్పాలి, అననీయ యోగ్యుడు. దేవుని దృష్టిలో, మరలా చెప్తాం, దేవుని దృష్టిలో అననీయ యోగ్యుడు. రెండోది, దేవుని ఆలోచనలో అననీయ ఉన్నాడు. ఆమేన్. రెండు విషయాలు నేర్చుకున్నా. దేవుని దృష్టిలో ఉన్నాడు, దేవుని ఆలోచనలో ఉన్నాడు. ఎవరు? అననీయ. ఆమేన్. నీవు దేవుని దృష్టిలో ఉండాలి, దేవుని ఆలోచనలో నేను ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషుల దృష్టిలో కాదు, నీ యొక్క స్నేహితుల దృష్టిలో కాదు, రాజకీయ నాయకుని యొక్క దృష్టిలో కాదు నువ్వు ఉండవలసింది. పరమ సంబంధమైనటువంటి దేవుని దృష్టిలో నీవు ఉండినప్పుడు, ఇదిగో సర్వభౌమ అధికారం కలిగిన దేవుని దృష్టిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను తన పని కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. మొదటిది, దేవుని యొక్క దృష్టిలో ఉన్నాడు అనన్య. అన్న, ఎవరి దృష్టిలో ఉండాలా? దేవుని దృష్టిలో మనము ఉండాలి. రెండవది, దేవుని ఆలోచనలోనికి మనము రావాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి, హల్లెలూయా. మూడవది కనుక గమనిస్తున్నప్పుడు, దేవుడు వాడుకొనుటకు అందుబాటులో ఉన్నాడు అనన్య. ఏం చేశాడండి? దేవుడు తన పని కొరకు వాడుకోవడానికి అనన్య అందుబాటులోనికి ఉన్నాడు. ఎవరు అందుబాటులో? దేవుని అందుబాటులో. మనం ఎవరు అందుబాటులో ఉండాలి చెప్పాలి. ఏమండి, నువ్వు శిష్యునిగా ఉంటే, దేవునికి అందుబాటులో నీవు ఉంటే, దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేశాడు? 3 విషయాలు అననీయ గురించి నేర్చుకున్నాం. మొదటిది, అననీయ దేవుని దృష్టిలో ఉన్నాడు. రెండవది, అననీయ దేవుని ఆలోచనలో ఉన్నాడు. మూడవది, అననీయ దేవునికి అందుబాటులో ఉన్నాడు. ఆమేన్. నీవెప్పుడైతే దేవునికి అందుబాటులోనికి వస్తావో, దేవుడు తన పని కొరకు నిన్ను ఆయన ఏం చేస్తాడండి చెప్పాలి? ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నన్ను వాడుకో, ప్రభువా నన్ను వాడుకొని ప్రార్థన చేస్తారే, కానీ దేవా నీ సేవకులు నేను నీకు అందుబాటులో ఉంటాను, నన్ను నువ్వు వాడుకో అని ఎవరు అడగరు. ఏమండి? అయ్యా నన్ను వాడుకో అంటారు. అయ్యా నీ పని కొరకు నేను అందుబాటులో ఉండడానికి ఆశపడుతున్నాను, నన్ను నువ్వు వాడుకో అంటే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, మనకి ఏదైనా అవసరత, ఒక షాపుకు మనం వెళ్ళాలి, అర్జెంటుగా ఒక పాల ప్యాకెట్ కావాలి, చెప్తాను మీకు అర్థం అవటానికి. దగ్గరగా చూస్తే ఏ షాపు లేదు, కొద్దిగా దూరంలో ఉంది, ఆ తర్వాత ఇంకా షాప్ ఏం లేదు, వేరే దగ్గరికి వెళ్ళాలి, మార్కెట్కి వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తావు? నీ అవసరాన్ని బట్టి దగ్గరగా ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళి గబక్కన నీ అవసరాన్ని తీర్చుకుంటావు కదా. అవునా కదా? అలాగే దేవుని పని కొరకు ఎవరైతే ఆశ తృష్ణ కలిగి అందుబాటులో ఉంటారో దేవుడు వారినే చెప్పాలి, వారినే. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు స్వరము ద్వారా పిలుస్తున్నాడు. అననీయ అని పిలిచినప్పుడు, అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను వాడుకో అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి అనుభవం కదా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు, ఇజ్రాయెల్ అని దేవుడు ఇజ్రాయెల్ పిలిచినప్పుడు ఏం చెప్పాలి? అయ్యా నేను ఇక్కడే ఉన్నాను, నన్ను నీ పని కొరకు వాడుకో అంటే ఎంత సంతోషం ఉంటుందో కదండి. 3 విషయాలు అననీయ గురించి నేర్చుకున్నాం. మొదటిది ఏంటి? అననీయ దేవుని దృష్టిలో యోగ్యుడు. 2, అననీయ
దేవుని ఆలోచనలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. 3, అననీయ దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. నీవు ఆదివారం ఒక్కరోజు దేవుడికి అందుబాటులో ఉండి మిగతా రోజులు నీ పనులు చూసుకోవటానికి దేవుడు ఏ విధముగా ఇష్టపడే వ్యక్తిగా లేడు. అనుదినమును దేవుని సన్నిధానంలో అందుబాటులో ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఆదివారం నుండి ఆదివారం వరకే కాదు, ప్రతిదినము దేవుని సన్నిధిలో నీవు అందుబాటులో ఏం చేయాలండి? ప్రతి సమయము దేవునికి అందుబాటులో ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శబ్దం హల్లెలూయా. 4వ విషయానికి వస్తూ ఉన్నప్పుడు అపోస్తుల కార్య గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనంలోనికి వెళ్తే అక్కడ ఒక చక్కని మాట రాయబడుతుంది. 22వ అధ్యాయము 12వ వచనం. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడు ఒకడు కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందిన వాడైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి. ఇక్కడ అననీయను గురించి సౌలు సాక్ష్యం చెప్తున్నాడు. 4వ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు భక్తిపరుడు అననీయ. ఎవరండి? ఈరోజు నీ భక్తి ఎక్కడుంది? దేవునికి నువ్వు అందుబాటులో ఉన్నావా? ఏమని దేవుని దృష్టిలో నువ్వు యోగ్యుడిగా గనుడిగా కనపడగలుగుతున్నావా? ఈ వ్యక్తిని గురించి సౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఇంకా పౌలు కాల సౌలుగా ఉండి అననీయను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన భక్తిపరుడు, మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఈయన ఉన్నాడు. 4వ విషయానికి వస్తే అననీయ భక్తిపరుడు. ఎవరండి? భక్తిపరుడు. ప్రైజ్ ద లార్డ్. 4 విషయాలు చక్కగా నేర్చుకున్నాం. మొదటిది, అననీయ దేవుని దృష్టిలో యోగ్యుడు. చెప్పండి, అననీయ దేవుని దృష్టిలో యోగ్యుడు. 2వది, అననీయ దేవుని ఆలోచనలో ఉన్నాడు. చెప్పాలి, దేవుని ఆలోచనలో అననీయ ఉన్నాడు. 3వది, దేవుడు వాడుకొనుటకు అందుబాటులో ఉన్న వ్యక్తి అననీయ. మరలా చెప్పండి, దేవునికి అందుబాటులో ఉన్న వ్యక్తి అననీయ. ప్రైజ్ ద లార్డ్. 4వది గమనిస్తున్నప్పుడు భక్తిపరుడు అననీయ. ఎలాంటి వాడు? భక్తిపరుడు అననీయ. భక్తి కలిగినటువంటి వాడు అననీయ. దేవుడంటే భయము, భక్తి కలిగిన వాడు అననీయ. అటువంటి వాడినే దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు అంటే భయము, భక్తి కలిగిన వారినే దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు వాడుకోవడానికి అననీయ దేవుని యొక్క అందుబాటులోనికి వచ్చాడు. ఆమేన్. మనం చాలా మంది అంటామయ్యా నన్ను వాడుకో, పేరుకే ప్రార్థిస్తారు, పేరుకే అంటారు అయ్యా నన్ను వాడుకో అంటారు. కానీ దేవుని సమయంలో నువ్వు అందుబాటులో కనపడకపోతే దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు పిలిచినప్పుడు నీవు పలకకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నీవు వ్యవహరిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకునేవాడు కాదు. ప్రైజ్ ద లార్డ్. అననీయను గమనించినప్పుడు ఆయన భక్తి కలిగినటువంటి దైవజనుడు. ప్రైజ్ ద లార్డ్. భక్తి కలిగినటువంటి దైవజనుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాడు. హల్లెలూయా. చెప్దాం హల్లెలూయా. 4 విషయాలు చూసాం. ఏంటది? చెప్పాలి, మీరు నేర్చుకోవాలి. ఎదురాన దైవజనుడైనటువంటి అననీయ దేవుని దృష్టికి యోగ్యుడు. రెండోది చెప్పండి. రెండోది, ఆలోచనలో ఉన్నాడు. 3, దేవుడు వాడుకోవడానికి ఆయన అందుబాటులో ఉన్నాడు. 4వది, భక్తిపరుడుగా ఆయన ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మరలా అదే వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యూదులందరి చేత మంచి పేరు పొందినటువంటి వ్యక్తి. ఏ పేరు పొందాడు? నీవు దేవునికి శిష్యుడిగా జీవిస్తూ ఉన్నప్పుడు మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా మందికి పేరు మంచిగా ఉన్న వారి ప్రవర్తన మంచిగా ఉండదు. ప్రజల దృష్టికి పేరు మంచిదే, కానీ క్రియలలో ఏ మంచితనం లేని వ్యక్తులుగా వారు ఉంటారు. పేరుకు మంచివారే, కానీ వారి క్రియలలో
ఎటువంటి మంచి కనపరచలేని స్థితిలో వారు ఉంటారు. ఇక్కడ గమనిస్తే సౌలు ఈ యొక్క అననీయని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? అయ్యా, ఆయన భక్తిపరుడు, యూదులందరి దగ్గర మంచి పేరు సంపాదించాడు. ఆమేన్. నీవు నేను చచ్చిపోయిన తర్వాత మన వెనక ఏమొస్తాయండి? ఏమొచ్చింది? 1 కేజీ బంగారం వచ్చిద్దా? ఏమొచ్చింది? నువ్వు కట్టిన డూప్లెక్స్ ఇల్లు వచ్చిద్దా? ఏమొచ్చింది? చెప్పాలి. నువ్వు చేసిన క్రియలు నీకు సాక్ష్యముగా నువ్వు సంపాదించుకున్న మంచి పేరే నీకు అదొక ఘనతగా ఉండిద్ది. అంతకుమించి ఇంకేమీ ఉండదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప దైవజనుల గురించి నా సాక్ష్యం చెప్తున్నామంటే వారు ప్రభు పరిచర్యలో కష్టపడి పని చేశారు గనుక, వారి జీవితాన్ని ఎంతో దారపోసి వారు కష్టపడి ప్రభు రాజ్యములో ప్రభు రాజ్యము కొరకు వారు ప్రయాసపడినందున వారి సమయం అయిన తర్వాత వారి వెనకన మనం మాట్లాడుతున్నటువంటి ఇది ఏంటో తెలుసా? వారిని గురించిన మంచి పేరు, సాక్ష్యం. ప్రైజ్ ద లార్డ్. సౌలు సాక్ష్యం చెప్తున్నాడు అననీయుని గురించి. అయ్యా, ఆయన భక్తిపరుడు. ఎవరన్నా యేసన్న గారి గురించి నీ దగ్గరకు వచ్చి యేసన్న గారి గురించి చెప్పమంటే నువ్వేం చెప్తావు? అయ్యా, ఆయన గొప్ప దైవజనుడు. నీకెలా తెలుసు? నువ్వెలా చెప్పగలుగుతున్నావు? చెప్పండి. నీకెలా తెలుసు? నువ్వెలా చెప్పగలుగుతున్నావు ఆ వ్యక్తిని గురించి? ఆయన చేసిన పరిచయం నువ్వు విన్నావు, ఏదో రకంగా నువ్వు చూసావు, అంతేనా? ఆయన పరిచయం నువ్వు చూడగలిగావు, ఆయన కష్టాన్ని నువ్వు తెలుసుకొనగలిగినావు కనుక ఆయన ప్రభు రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ఏం చెప్తున్నావు? అయ్యా, మంచి గొప్ప సేవకుడయ్యా, దేవుడు ఆయన మంచిగా వాడుకున్నాడు, అనేక సంఘాలను ఆయన కట్టాడయ్యా, మంచి దైవజనుడు అని చెప్తున్నావు. అంటే ఆయన సంపాదించుకున్న మంచిని నువ్వు చెప్తున్నావు అనేకులకు. ఆయన సాక్ష్యాన్ని నీ నోటితో నువ్వు చెప్తున్నావు. అలాగే సౌలు అననీయుని గురించి చెప్తాను. ఆయన యూదులలో మంచి పేరు పొందినటువంటి సేవకుడు. ప్రైజ్ ద లార్డ్. ఇట్టి పేరు దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని విషయాలు? 5 విషయాలు నేర్చుకున్నా. మొదటిది చెప్పండి. మొదటిది, దేవునికి యోగ్యుడు. 2, దేవుని ఆలోచనలో ఉన్నాడు. 3, దేవుని చేత వాడబడటానికి అందుబాటులో ఉన్నాడు. 4, భక్తిపరుడు. 5, మంచి పేరును సంపాదించుకున్నాడు. నీవు మంచి పేరు దేవుని బట్టి సంపాదించుకోవాలి. నీ మంచితనము దేనికి పనికిరాదు. నేను మంచో నన్ను చెప్పుకున్నావు అనుకో, ఏ ప్రయోజనం లేదు. దేవుని యొక్క లక్షణము మనలో ఉన్నప్పుడు ఆయన మన ద్వారా చేసే క్రియలను బట్టి ఆ ఘనత ఆయనకు వచ్చింది. ఆ తర్వాత నీవు ఆ ఘనతలో భాగముగా ఉండగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. చెప్తాం హల్లెలూయా. 6వది గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యగ్రంథం 9వ అధ్యాయంలోనికి వస్తాం. అదే 10వ వచనంలోనికి వచ్చినప్పుడు, ప్రారంభ వచనంలోనికి వచ్చినప్పుడు దేవుని స్వరాన్ని గుర్తించాడు, స్పందించాడు అననీయ. దేవుని స్వరాన్ని గుర్తించాడా? ఏమన్నాడు? ప్రభువా, నేను ఉన్నాను, నన్ను వాడుకో అని ఆయనకు ప్రతిస్పందనగా మాట్లాడినాడు. ఆమేన్. దేవుడు నీతో మాట్లాడటకు ఆయన ఇష్టపడినప్పుడు ఆయన మాటకు నువ్వేం చేయాలి? లోబడాలి, ప్రతిస్పందించాలి. ఆమేన్. హల్లెలూయా. లోబడటము అవసరము. ఆయన మాటకు ప్రతిస్పందనగా నీవు దేవునితో మాట్లాడటము అవసరము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 6 విషయాలు. మొదటి నుండి మరలా మనం వస్తాం. మొదటిది చెప్పాలి. మొదటిది నాన్న ఇజ్రాయెల్ చెప్పు. మొదటిది, దేవుని దృష్టికి యోగ్యుడు. ఎవరు? అననీయ. రెండోది ఏంటి? దేవుని ఆలోచనలో ఉన్నాడు అననీయ. మూడోది చెప్పాలి, మీరు చెప్పండి. అందుబాటులో ఉన్నాడు. దేవుని చేత వాడబడటకు అననీయ అందుబాటులోనికి వచ్చాడు. 4వది భక్తిపరుడు. చెప్పండి, భక్తిపరుడు. 5వది, యూదులలో ఆయన మంచి పేరును సంపాదించాడు. యూదులలో ఆయన మంచి పేరును సంపాదించాడు. 6వది గమనిస్తున్నప్పుడు దేవుని మాటకు స్పందించాడు. ఏం చేశాడు? దేవుని మాటకు ఆయన స్పందించాడు, లోబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనిస్తున్నప్పుడు ఇప్పుడు 11వ వచనంలోనికి వద్దాం. అందుకు ప్రభువా, నీవు లేచి
తున్నా నీదనబడినటువంటి వీధికి వెళ్ళి యూదా అనువాడి ఇంట తర్షీషు వాడైన సౌలు అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయొచ్చున్నాడు. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? ఎవరు కాదు, సౌలు ప్రార్థన చేస్తున్నాడు. దర్శించాడు కదా దేవుడు. సౌలు దేవుడు దర్శించాడు. దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు సౌలుతో దేవుడు మాట్లాడినాడు కదా. ఇప్పుడు అదే సౌలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సౌలుకు కూడా దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో దర్శనం చూపించాడు. ఏంటా దర్శనం అంటే, అననీయ అనేటువంటి దైవజనుడు వస్తాడు, ఆయన కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ఆయన కళ్ళు తెరవబడతాయి. ఆ తర్వాత ఆయన బాప్తిస్మమును పొందుతాడు అన్న ఈ దర్శనాన్ని, ఈ యొక్క అనుభవాన్ని సౌలుకు దేవుడు చూపించాడు. ఆ తర్వాత దైవజనుడు వస్తాడు, నీకు ప్రార్థిస్తాడు అనే దర్శనాన్ని సౌలుకు దేవుడు ముందుగానే చూపించినాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వచనాలను చదువుకుంటున్నప్పుడు సౌలు ఎంత గొప్పగా దేవుడు ఆయన ఏర్పాట్లో ఆయన ఉన్నాడనేటువంటి విషయాన్ని చూస్తున్నప్పుడు చాలా అద్భుత రీతిగా ఉంటుంది. గమనించినట్లయితే ఈ యొక్క అననీయ మన వంటి స్వభావం కలిగిన వాడే, మనుషుడే కదండి. కానీ దేవునికి అందుబాటులో ఉండటం ఆయన నేర్చుకున్నాడు. దేవునికి భక్తిపరుడుగా ఉండటం ఆయన నేర్చుకున్నాడు. మరి ముఖ్యంగా దేవునికి శిష్యుడిగా ఉండటానికి ఆయన ఇష్టపడినాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవుని శిష్యుడిగా ఉండడానికి ఇష్టపడితే దేవుడు ఈ యొక్క కార్యాలను నీ ద్వారా ఆయన చేస్తాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు, అందులో డౌట్ ఏమీ లేదు. శిష్యులుగా ప్రభు పాదాల దగ్గర, అయ్యా నాకు ఈ విషయాలు నేర్పించు, నన్ను దర్శించు అని నువ్వు అడిగితే, పరసంబంధమైనటువంటి ఒక ప్రత్యక్షత నాకు దయచే అని నువ్వు దేవుని అడిగితే, దేవుడు నీకు నేర్పించడా? దేవుడు నీతో మాట్లాడలా? నేర్పిస్తాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడు. అందులో సందేహమేమీ లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే, కానీ ఆయన ఆసక్తితో ప్రార్థించినప్పుడు వర్షం కురవలేదు. ఎన్ని రోజులు వర్షం కురవలేదు. మరలా ఆయన ప్రార్థన చేయగా దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి వర్షాన్ని పంపించాడు. అంటే నీలాంటి నాలాంటి మన వంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే అననీయ. ఆయన దేవుని శిష్యుడిగా దేవునికి అందుబాటులో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ సంవత్సరం నువ్వు దేవునితో తీర్మానం తీసుకోవాలి. ఏంటది అనగా, అయ్యా నేను నీకు అందుబాటులో ఉంటాను ప్రభువా, నన్ను నీవు వాడుకో అని నీవు చెప్పాలి. పౌలులాగా పరిచర్య చేయలేకపోయి ఉండొచ్చు, కానీ అననీయ చేసిన గొప్ప ఘనమైన పరిచర్య నీవు నేను దేవుని కొరకు చేసే వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏడవది గమనిస్తున్నప్పుడు మన వంటి మనుషుడే అననీయ. అవునా కదా? మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే అననీయ. కానీ దేవునికి ఆయన అందుబాటులో ఉన్నాడు. దేవుని దృష్టిలో ఆయన ఉన్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆయన కొరకు వాడబడే విధానంలో అందుబాటులో దేవునికి వచ్చినాడు. భక్తిపరుడుగా ఆయన జీవించాడు. ఆయన మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అనేకులు ఆయన గురించి సాక్ష్యాన్ని చెప్తున్నారు. ఈ రోజున 2025 సంవత్సరంలో హృదయం బిడ్డలారా, నీ గురించి అనేకులు ఇటు గొప్ప మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నావని అనేకులు నీ గురించి చెప్పుటకు అలాగ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. 2024లో అనేకమైనటువంటి ఒక తీర్మానాలు దేవుని దగ్గర నువ్వు కలిగి ఉండవచ్చు. దాన్ని నువ్వు పూర్తి చేయకపోయి ఉండవచ్చు, పూర్తి చేయలేని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఈ 2025లో నువ్వు దేవుని కొరకు అందుబాటులో ఉండే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమేన్. నీవు అందుబాటులో ఉంటే దేవుడు ఇచ్చిన దర్శనము నీ ద్వారా దేవుడు నెరవేరుస్తాడు. నీ ద్వారా దేవుడు ఆ కార్యాన్ని సంపూర్తి చేస్తాడు. నీ ద్వారా దేవుడు తన పనిని ఆయన పూర్తి చేస్తాడు. నీవు అందుబాటులో ఉండకపోతే దేవుని పనిని ఎవరు చేస్తారు? నీవు దేవునికి అందుబాటులోనికి రాకుండా ఉంటే దేవుడు నీ ద్వారా చేయని ఉద్దేశించిన కార్యాన్ని ఎవరు చేస్తారు? ఎవరు పూర్తి చేస్తారు? అది నీవే చేయాలి. కనుక దేవుడు నిన్నే తీసుకుని వచ్చి నీ ద్వారానే దేవుడు తన పనిని చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీ దేవుడికి లోబడి లేకుండా వ్యక్తిగా ఉన్నావేమో, లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావేమో, దేవుడు తీసుకుని వచ్చి నిన్ను లోపరిచి నీ ద్వారా తను చేయాల్సిన కార్యాన్ని ఆయన చేస్తాడు. ఇక్కడ గమనిస్తే సౌలు తనకు జీవనాధారంగా చేసుకున్న పని ఏంటి?
క్రైస్తవుని హింసించడం తన జీవన ఆధారం. రాజు దగ్గర తనకు డబ్బులు వస్తాయి, ఎంతమందిని చంపాడు పలానా అంటే దానికి సంబంధించిన ఎంతమందిని చంపాడో అంత లాభకరమైన ధనాన్ని ఇచ్చి ఉండేవారే బహుశా. అదే జీవనాధారముగా మారింది. కానీ అట్టి మనస్సు కలిగిన వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినాల్లో మనం చూస్తున్నాం, క్రూరముగా ఎలా పడితే అలాగా మాట్లాడి, విచక్షణ రహితం లేకుండా క్రియలు, శరీర సంబంధమైన క్రియలు చేసేటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గొప్ప సాక్షులుగా తన పరిచర్య చేయడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. విలువ లేని, అర్హత లేని, ఘనత లేని వెర్రి వారిని దేవుడు ఏం చేస్తాడు? బలమైనటువంటి వ్యక్తులుగా దేవుడు సిద్ధపరిచి తన శిష్యుడిగా చేసుకునే పరిచర్యను జరిగనిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అట్టి వ్యక్తి సౌలు. ఏమండి, అర్థమైందా? ఇప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చున్నావు, ప్రార్థనలో అందరినీ, ఇక్కడ ఉన్న మొత్తాన్ని చంపేస్తానంటే నువ్వేం చేస్తావు? ఏదో సందో ఏదో చూసుకుని ఇక్కడి నుంచి జంప్ అవుతావు. కానీ సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మార్చబడిన తర్వాత అద్భుత రీతిగా సంఘాలను ఆయన కట్టగలిగినాడు. అనేక మందిని శిష్యులుగా సిద్ధపరచగలిగినాడు. అనేక సంఘాలను ప్రభావితం చేయగలిగిన వ్యక్తిగా, ఘనమైన వ్యక్తిగా, దేవుడు ఘనమైన పాత్రగా దేవుడు పౌలును దేవుడు వాడుకున్నాడు. అయ్యా, ఇదిగో నాకు కలిగిన దానిని నేను సమస్తం పెంటగా నేను ఎంచుకున్నాను అని చెప్పినాడు. ఏమండి, నీ ధనాన్ని, నీ కలిగిన బంగారాన్ని పెంటతో సమానంగా చూడమంటే నువ్వు చూస్తావా? అబ్బో, నేను లక్షలు పెట్టి కొనుక్కున్నాను, అబ్బబ్బా ఎట్టయిద్దయ్యా అంటావు. గమనించాలి, పౌలు శ్రేష్టమైన దాన్ని తన అనుభవం, తన జీవితంలో అనుభవంగా కలిగి ఉన్నాడు కనుక ఏది తనకు లాభకరమో, ఏది తనకు నష్టకరమైన పరిస్థితితో ఆయన గుర్తెరగగలిగాడు, తెలుసుకున్నాడు. ఇక్కడ గమనించాలి, అననీయ మన వంటి మనుషుడే, కానీ ఏం చేశాడు? దేవుని దృష్టిలో ఆయన ఉండగలిగినాడు. ఎప్పుడు నువ్వు దేవుని దృష్టిలోనికి వస్తావు? ఎప్పుడు నువ్వు దేవుని ఆలోచనలోనికి వస్తావు? వినాలి, దేవుని ఆలోచనలోకి నువ్వు ఎప్పుడు వస్తావు? దేవుడు నిన్ను తన పని కొరకు ఎప్పుడు వాడుకుంటాడు అంటే నువ్వు ఆయనకి అందుబాటులోనికి ఉన్నప్పుడు. ఎరా నాన్న, ఏం చేయాలి? దేవుని అందుబాటులోనికి నీవు రావాలి. వచ్చినప్పుడు దేవుడు నిన్ను, నన్ను ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు 13వ వచనంలోనికి వెళ్తున్నప్పుడు అందుకు అననీయ, దేవుడు అననీయతో చెప్పినాడు. ఏం చెప్పాడు? అయ్యా, ఇదిగో సౌలు అనే వ్యక్తి, తర్షీషు అనేటువంటి సౌలు ఉంటాడు, తిమ్మనే వీధిలో ఉన్నాడు ఆయన, నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు ఆయన కొరకు ప్రార్థన చేయి అని చెప్పాడు. ఇప్పుడు అననీయ దేవుడితో మాట్లాడుతున్నాడు. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంత కీడు చేసినాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఆమేన్. ఎవరిని గురించి దేవుడు చెప్తున్నాడు? సౌలు గురించి దేవుడు అననీయతో మాట్లాడుతున్నాడు. అయ్యా, అనేకులు ఎదుట అతను భరించే వ్యక్తిగా నేను అతను నా సాధనముగా నేను చేశాను. అతను నా సాధనము. గతించిన కాలంలో నీవు దేవుని ఎదుగు రాకముందు నీ గత జీవితం ఏమైనదో దేవునికి అది అవసరం కాదు. నీవు దేవునిలో ఏమై ఉన్నావు దేవుని అంగీకరించిన తరువాత ఆ దేవుడు నిన్ను వాడుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గత జీవితాన్ని నీవు విడిచిపెట్టేందుకు దేవుడు నీలో ఒక పరివర్తన ఆయన కలుగు చేస్తాడు నిన్ను దర్శించి. ఆమేన్. అననీయతో చెప్తున్నాడు. అననీయ దేవునితో మాట్లాడుతున్నాయా, ఈ మనుషుడు భయంకరమైన వాడు, నీ పేరు వచ్చిన వాడు అనేక మందిని ఆయన హింసించాడు, ఇంకా ఇక్కడికి వచ్చే సమయంలో అధికారంతో వచ్చినాడు క్రైస్తవులను ఆయన చంపడానికి, హింసించడానికి అని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను ఏర్పరచుకొనిన సాధనమునై ఉన్నాడు. ఆమేన్. ఈ సాక్ష్యము దేవుని జీవితానికి దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం నువ్వు ప్రభుతో చెప్పవలసిన మాట, అయ్యా, నీ సాధనముగా నువ్వు ఏర్పరచుకున్నదుగాక, నీ సాధనముగా నన్ను నువ్వు వాడుకో ప్రభువా అని ఈ సంవత్సరం నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన తీర్మానం.
దేవుడు వాగ్దానం ఇచ్చిన తరువాత దాని విస్తరణ కలుగు చేయబడాలి అంటే నీవు పని చేయకుండా ఆ విస్తరణ రాదు. నీవు దేవుని పని చేయకుండా వృద్ధి అనేది జరగదు. నీవు దేవుని పని చేయకుండా అభివృద్ధి అనేందుకు అక్కడ ఆస్కారం అనేది కనపడదు. సంగమా మేలుకో, ఓ క్రైస్తవుడా మేలుకో. నీవు శిష్యునిగా చేయబడినప్పుడు దేవుడు నిన్ను తన సాధనముగా ఆయన వాడుకుంటాడు. తన సాధనముగా వాడుకునే ముందు భరించటానికి, నీవు ఆ యొక్క శ్రమను ఎదిరించటానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు తన పాత్రగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమని రాయబడుతున్నది? ఇశ్రాయేలు నీవు వెళ్ళుము, అన్య జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు. ఎవరు భరించుటకు? సౌలు, ఇంకా పౌలుగా కాల. సౌలు ఆ యొక్క శోధనలన్నీ జయించటానికి, లేకపోతే వాటిని అనుభవించటానికి నేను ఆయనను ఒక సాధనముగా ఎన్నుకున్నాను. ఆమేన్. నీవు దేవుని చేతిలో ఒక సాధనముగా చేయబడ్డకు ఇష్టపడితే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గమనించండి, యుద్ధము చేసేటువంటి ఒక సోల్జర్, ఒక యుద్ధము చేసేటువంటి ఒక సోల్జర్ ఉన్నాడు. ఏమండి, ఆ వ్యక్తి ఆ యొక్క శత్రువుని కొట్టడానికి ఈ యొక్క ఆ వ్యక్తికి ఆయుధాలు ఇస్తారు. యుద్ధంలో ఇరుపక్షాల వారికి ఆయుధాలు ఉంటాయి కదా. ఎంత దూరంలో ఉన్నారో వారిని కొట్టగలగ సామర్థ్యం కలిగినటువంటి కొన్ని ఆయుధాలు ఉంటాయి, స్నైపర్స్ అంటారు. వారి గురి చూచి తమను తాము ఒక రహస్య స్థలంలో మరి పెట్టి గురి చూచి శత్రువుని సంహరించగలిగినటువంటి ఆయుధాలు ఉంటాయి కొన్ని. ఏ ఆయుధం ఎంత దూరం ప్రయాణించగలదో, ఏ గన్ను ఎంత రేంజ్ వెళ్ళగలుగుతో, ఏ బుల్లెట్ వాడాలో అది తరిపీదు పొందినటువంటి యొక్క సోల్జర్కే తెలుసు. అవును, అంతే కదా? అవునా కదా? నీవు కూడా దేవుని చేతిలో ఒక సాధనముగా ఉంటే, ఏ ఆయుధం ఏ సమయంలో నువ్వు సాతానుతో నువ్వు పోరాడేందుకు ఉపయోగించాలో దేవుడు దాన్ని నీకు నైపుణ్యతను, దేవుడు సామర్థ్యాన్ని దేవుడు నీకు నేర్పిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా గమనిస్తే ఇక్కడ 9వ అధ్యాయము 13వ వచనంలో నుండి మనం కొన్ని మాటలు చదువుకుందాం. తను అనుమానము భయమును ప్రభునకు తెలియజేశాడు. అననీయ ఏమని తెలియజేశాడు? సౌలు గురించి దేవుడు మాట్లాడినప్పుడు, అయ్యా ఆ వ్యక్తి భయంకరుడు, నీకు తెలుసు కదా, నేను ఎట్టెళ్ళాలి ప్రభా అని సనగల దేవుని దగ్గర ఆ మనుషుని గురించిన స్వభావాన్ని దేవునితో చెప్పాడు. అర్థమైందండి? దేవుడు నేను ఒక పని కొరకు పంపించినప్పుడు నువ్వు సనగకూడదు, నువ్వు కొనగేటువంటి వ్యక్తిగా ఉండకూడదు. దేవుడిని ఏర్పరచుకుంటే నీవు మంచి పేరు పొందేంత వరకు నువ్వు ప్రయాసపడాలా. దేవుని శిష్యుడిగా నీవు ఉండాలా. ఇంకేం చేయాలా? దేవుడు నీలో మానవ స్వభావం ఇచ్చాడు కదా, భరించేందుకు, సహించేందుకు దేవుని సహాయాన్ని నీవు అడగాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని స్వరం అననీయకు వినపడుతుంది, అయ్యా నీవు సౌలు దగ్గరికి వెళ్ళు, ఆయన కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి అని చెప్తే, అదే మాట నీకు చెప్పారనుకోండి, నువ్వేం చేస్తావు? ఉదాహరణకి మన మాచల్ రైల్వే స్టేషన్లో ఉసామా బిన్ లాడెన్ ఉన్నాడు అనుకుందాం. అర్థమవుతానని చెప్తున్నా, నా ఉద్దేశం వేరేది కాదు. ఆయనకి వెళ్ళి సువార్త చెప్పి ఆయనకి ప్రార్థన చేయమన్నాడు అనుకోండి. అర్థమైందా? ఏమంటే అర్థమైందా? ఆయన గురించి ప్రపంచ దేశాల్లో భయపడతాయి ఆయన పేరు చెప్తే. అలాంటి వ్యక్తి మాచల్ స్టేషన్లో ఉన్నాడు, నీకోసం వచ్చాడు. దేవుడు నీతో మాట్లాడాడు, నాయన ఇజ్రాయెల్ని వెళ్ళి అది ఉసామా బిన్ లాడెన్కి సువార్త చెప్పి ఆయన కోసం ప్రార్థన చేసిరా అంటే నువ్వేం చేస్తావు? ఊరుకో ప్రభు, బ్రతుకుంటే తర్వాత చూద్దాం అంటావు నువ్వు. ఏమంటే సహజం చెప్తున్నా. దేవుడు ఆ మాట చెప్పాడు అనుకో, ఆయన గురించి పూర్తిగా తెలుసు, ఆయన ఏం చేశాడు తెలుసు. ఆయన ట్విన్ టవర్స్ ఆయన అండి దాన్ని కూల్ చేశాడు, రకరకాల ఎన్నో నష్టాన్ని చేశాడు. ఆయన పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు గరగలాడిపోతాయి. అట్టి వ్యక్తి నీ కోసం వచ్చాడు అంటే నువ్వేం చేస్తావు? అతి క్రూరమైన మనసు కలిగిన వ్యక్తి దగ్గరికి ఇజ్రాయేలు నువ్వు వెళ్ళి ఆయనకు వాక్యం చెప్పంటే ఏం చేస్తావు? అక్కడి నుంచి అటు వెళ్ళిపోతాం. అయితే అననీయ
ఆయనకి ఎదురైనటువంటి ఒక సంఘటన చెప్తున్నాడు. అయ్యా, నువ్వు వెళ్ళమన్నా మంచిదే, ప్రభువా నేను నీకు అందుబాటులో ఉన్నా మంచిదే, నువ్వు నాతో మాట్లాడడం మంచిదే, నేను ఆయన దగ్గరికి వెళ్ళటం అంటే అది కొద్దిగా కష్టమైన పనేనయ్యా, మరి ఆయన చేసిన పని నీకు తెలుసు కదా అని చెప్తున్నాడు దేవునికి. అంటే తనలో ఉన్న భయాన్ని దేవునికి చెప్తున్నాడు, కానీ సనగటం గొనగటం దేవునికి చేయలా. ఏం చెప్తున్నాడు? తన అనుమానం ఏంటో భయం ఏంటో దేవునికి తెలియజేశాడు. ఇక్కడ గమనించాలి, నీ జీవితంలో ఉన్న భయాన్ని ఎవరికి చెప్పాలి? హల్లెలూయా, ఎవరికి చెప్పాలండి? మనం మనుషుల దగ్గరికి వెళ్ళి బాధపడితే ఆ సమస్య పరిష్కారం కాదు. ఏమండి, సమస్య పరిష్కరించబడిద్దా? లేదు. దేవుని పాదాల దగ్గర కూర్చుండి, ప్రభువా ఇది పరిస్థితి, ఇది నాకు కలిగిన భయం నాయన, ఏం చేయాలి, నాకు నీవు ఆలోచన ఇవ్వు అంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఆలోచన ఇస్తాడు. ఏం చేయాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. అటు తర్వాత దేవుని చిత్తం ఏంటో ఆయన జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బాధ కలుగుతుంది, భయం కలుగుతుంది పరిస్థితి రీత్యా, కానీ దేవుడు ఖచ్చితంగా తన యొక్క ఉద్దేశాన్ని నీ ద్వారా ఆయన నెరవేరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక మాటను గమనిస్తున్నప్పుడు అనన్య బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడండి? ఈ సంవత్సరము నీవు దేవుని దగ్గర బాధ్యత కలిగిన శిష్యుడిగా ఉండాలి. అలా ఉండాలండి, బాధ్యత ఉండాలి. సంఘంలో నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు బాధ్యత లేకపోతే, నీవు శ్రద్ధ సంఘముల గురించి కలిగి ఉండకపోతే ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారు? చెప్పండి, ఎవరు శ్రద్ధ కలిగి ఉంటారు? మనమే దేవుని కొరకు శ్రద్ధ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు నీ కలిగిన సమర్పణ బట్టి ఆయన ఏం చేస్తాడు? నేను తన పని కొరకు ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. 9వ గమనిస్తున్నప్పుడు 9వ విషయం గమనిస్తే, బాధ్యత కలిగినటువంటి వాడు అనన్య. అర్థమైందండి? బాధ్యత కలిగిన వాడు అనన్య. త్వరగా నేను వాక్యంలో నేను ముందుకు వెళ్తాను. గమనిస్తున్నప్పుడు అదే 17వ వచనంలోనికి వద్దాం. సంభాషణ అంతా అయిన తర్వాత 14వ వచనం 15వ వచనం చూస్తే, అక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బాధించుటకు అతడు ప్రధాన యాజకుడు అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చిన. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. 16వ వచనం, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి చూపించదనని అతనితో చెప్పారు. ఎవరితో చెప్పారంట? సౌలుతో దేవుడు చెప్పాడు. అతను ఎంత శ్రమ ఆయన అనుభవించాలో, ఎంత నిందను ఆయన కలిగి మరి భరించాలో దేవుడు ముందుగానే సౌలును సిద్ధపరిచినాడు. దర్శించాడు కదా దేవుడు. 3 దినాలు ఆయనకు అన్నం లేదు, పానం లేదు. ఆ సమయంలో దేవుడు ఆయన దర్శించాడు. ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. రాజులు ఎదురు నిలబట్టాడు, ఎదిరించడానికి, ఏమండి శ్రమలు కలిగిన వాటిని సహించడానికి దేవుడు సౌలును ముందుగానే సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుడు నిన్ను కూడా దేవుని యొక్క మార్గంలోనికి వచ్చే యొక్క క్రమంలో, ఏమండి నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అనేక రీతిగా ఆయన సిద్ధపరిచేందుకు ఆయన ఇష్టపడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గమనిస్తూ ఉన్నప్పుడు ఆ 16వ వచనం చదువుకుంటున్నప్పుడు, అప్పుడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు భరింపవలనో నేను అతనికి చూపించని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నిన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ఈ వచనంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు కష్టతరమైన బాధ్యతను అననీయ తీసుకున్నాడు. ఏంటి ఆ కష్టతరమైనటువంటి బాధ్యత అంటే? సౌలు దగ్గరికి వెళ్ళి సౌలు కొరకు ప్రార్థించటం. నీవు సవాలును స్వీకరించినప్పుడు నీ పక్షముగా దేవుడు కార్యాన్ని ఆయన చేస్తాడు. క్రైస్తవునిగా, దేవుని శిష్యులుగా సవాలును మనము స్వీకరించే వ్యక్తులుగా మనము ఉండాలి. సవాలును ఎదుర్కొంటున్నప్పుడు, స్వీకరించడాన్ని ఎదుర్కొన్నప్పుడు
దేవుడు నీకు ఆలోచన చెప్పి నీకు సహాయాన్ని చేస్తాడు. ఎదుటి ఉన్నటువంటి వ్యక్తిని ఆయన ఏం చేస్తాడు తెలుసా? వారి యొక్క హృదయంలో ఒక నూతనమైనటువంటి మార్పు, పరివర్తన దేవుడు ప్రారంభిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ యొక్క కష్టతరమైన బాధ్యతను స్వీకరించాడు. 10వ విషయంలో 11వ మాటలోనికి వస్తే, క్రైస్తవుని శ్రమగా ఉన్నటువంటి సౌలును సహోదరుడు అని పిలిచినాడు. ఎవరు? అననీయ. అననీయ సౌలుని ఏం చేశాడు? సహోదరుడు అని పిలిచాడు. అంటే దేవుని ప్రేమను ఆయనకి అక్కడ అది నువ్వేం చేయాలా? దేవుని ప్రేమను అనేకులకు నీవు చూపించాలి. ప్రైజ్ ద లార్డ్. కష్టతరమైన దాన్ని అననీయ దేవుని కొరకు ఆయన చేయటానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రైస్తవునికి శ్రమగా ఉన్న సౌలును సహోదరుడా అని పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. ఎవరు పిలిచారండి? అననీయ సౌలుని సహోదరుడా అని పిలిచాడు. ఎవరు పిలిచాడు? ఎవరు పిలిచాడు? అరే సౌలా అని పిలవలా, సహోదరుడా అని పిలిచాడు. దేవుని ప్రేమను ఆయనకి జ్ఞాపకం చేశాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా అనేకమైన విషయాలను గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు అదే 17వ వచనంలో పౌలును ఆదరించి ప్రోత్సహించాడు అననీయ. ఆయనను ఆదరించాడు. 17వ వచనం చదువుకుందాం. నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది, ఏమండి, ధైర్యపరుస్తున్నాడు. అయ్యా, మార్గంలో దేవుని ద్వారా నీవు కొట్టబడ్డావు, పడిపోయినావు, నీకు దృష్టి పోగొట్టుకున్నావు కదా, అదే ప్రభు ద్వారా నువ్వు దృష్టి పొందుకుంటావు. ఇంకా పరిశుద్ధాత్మను నీవు పొందుకుంటావు. ప్రైజ్ ద లార్డ్. ఏం పొందుకుంటానంటండి? పౌలును ఆదరించి ప్రోత్సహించాడు. నీవు కూడా అనేకులను నువ్వు ఆదరించాలా, ప్రోత్సహించాలా. దేవుని మాటలు వారికి నీవు చెప్పాలి. పునరుత్థానమైనటువంటి ప్రభువు ప్రేమ ఏంటో నువ్వు చెప్పాలి. ఆయన ఎలాగ రక్షకుడిగా వచ్చాడని నువ్వు చెప్పాలి. ఎలా పాపి అయిన మనుషుని కొరకు ఆయన మరణించాలని నువ్వు చెప్పాలి. ఎలాగ తిరిగి ఆయన ఆరోహణగా తిరిగి లేచి సజీవులుగా మన మధ్యలోనికి వచ్చాడో మరణ పునరుద్ధానమున్న శక్తిని నువ్వు ప్రచురపరచాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ విషయమై అననీయ సౌలును బలపరిచినాడు. ప్రైజ్ ద లార్డ్. పౌలును ఆదరించాడు. మనం ఏం చేయాలి? ఒకరినొకరు మనము దేవుని ప్రేమ చేత ఆదరించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా కొన్ని 2 విషయాలను చెప్పి నేను ముగిస్తాను. అదే 17వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు దేవుని ఆత్మతో నింపబడినటువంటి వానిగా అననీయ సౌలును ఏమండి దర్శించాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాడు అననీయ. నువ్వు సంఘంలో ఉన్నావంటే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయనతో సహవాసము చేయగలిగినటువంటి అనుభవంలో నీవు ఉండాలి. సౌలు కొరకు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏమో చెప్తాను తెలుసా? అయ్యా, నీవు పరిశుద్ధాత్మ అనుభవాన్ని నీవు పొందుకుంటావు అన్నాడు. ఇంకా చదువుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు చివరిగా అక్కడ ఒక మాట రాయబడుతూ ఉన్నది. ఆ 18వ వచనంలో, అప్పుడే అతడు కనుల నుండి పొరలు వాటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మ పొందెను. తరువాత ఆహారము పుచ్చుకుని బలపరచబడెను. ప్రైజ్ ద లార్డ్. సౌలును రక్షణలోనికి ఏమంటే పరిచర్యకు విడుదల చేసినటువంటి దైవజనుడు ఎవరు అనగా అననీయ. ఎవరండి? అననీయ. దైవ దర్శనమును సౌలు దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ద్వారా ఆయన ఏర్పరచబడిన సాధనము. ఆయన మనస్సులో, ఆయన వ్యక్తిత్వంలో రకరకాలైనటువంటి విధానములు ఆయన ఉండొచ్చు, కానీ దేవుడు వెర్రి వారిని బలవంతులుగా చేసి తన పని కొరకు ఆయన వాడుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు? సౌలును పరిశుద్ధాత్మతో నింపాడు. అటు తర్వాత ఆయన బాప్తిసాన్ని పొందుకున్నాడు. అంటే సౌలును పౌలుగా దేవుడు ఎవరి ద్వారా ఏర్పాటు చేశాడు అంటే అననీయ ద్వారా ఆయనకు సువార్త చెప్పి ఆయన కోసం ప్రార్థించి ఆయన పరిచర్య కొరకు పంపిన వ్యక్తి ఎవరు? అననీయ. ప్రైజ్ ద లార్డ్. దేవుని కొరకు నీవు శిష్యునిగా ఉంటే దేవుడు నిన్ను తన పరిచర్యలో సాధనంగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాను. చివరిగా 22వ అధ్యాయము 14-15 వచనం చదువుకుందాం.
22వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకు, ఆ నీతిమంతుని చూడుటకును, ఆయన నోటి మాట వినుటకును నన్ను నియమించి ఉన్నాడు. ఇక్కడ పౌలుగా చేయబడ్డాడు. పౌలుగా చేయబడిన తర్వాత అననీయ గురించి సాక్ష్యం చెప్తున్నాడు. తన నోటి బోరగా ఉండటానికి ఇంకా చదువుకుందాం. అప్పుడు మన పితరుల దేవుడు తన చిత్తము తెలుసుకున్నటకు, ఆ నీతిమంతుని చూడుటకును, ఆయన నోటి మాట వినుటకు నన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్ని వాటిని గురించి, విన్న వాటిని గురించి సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక నీవు తనువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకొనమని చెప్పాను. ఎవరు చెప్పారు? అననీయ సౌలుతో చెప్తున్నాడు, అయ్యా నువ్వు విన్న వాటిని కన్న వాటిని గురించి అనేకులు సాక్ష్యం ఇచ్చేందుకు, నీ పాపం ఒప్పుకొని దేవుని కొరకు సాక్షిగా జీవించినట్లుగా బాప్తిస్మము నువ్వు పొందుకుని ఉండాలి. నువ్వు ఆలోచన చేయొద్దు. దేవుని సాధనము నువ్వు వాడబడాలి అంటే దేవునికి అందుబాటులోనే ఖచ్చితంగా నువ్వు రావాలి. పౌలుని గురించి ప్రవచించి బాప్తిస్మం ఇచ్చి పరిచర్యకు సిద్ధపరిచినాడు ఈ యొక్క అననీయ. ప్రైజ్ ద లార్డ్. ఏం చేశాడండి? పౌలుని బలపరిచాడు, ఆయనని సిద్ధపరిచాడు, పరిశుద్ధాత్మ అభిషేకమును ఆయన మీదకు విడుదల చేశాడు, ఆయనకు బాప్తిస్మం ఇచ్చాడు. దేవుని పని కొరకు వాడబడినట్లుగా అననీయ పౌలును దేవుని పని కొరకు విడుదల చేశాడు. ప్రైజ్ ద లార్డ్. సంఘంలో సంఖ్య పెరుగుతున్నప్పుడు, ప్రతి విశ్వాసి ఆ శిష్యునిగా పనిచేస్తున్నప్పుడు, సంఘ అభివృద్ధి జరుగుతున్నప్పుడు, సంఘంలో ఉన్నటువంటి వారు దేవుని శిష్యులుగా చేపడుతున్నప్పుడు వారు అనేక ప్రాంతములకు వారు వెళ్ళి ఏం చేయాలి? దేవుని పరిచర్య వారు చేసే వ్యక్తులుగా ఉండాలి. గమనిస్తే దుర్మార్గుడైనటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తరువాత దేవుని పని కొరకు విడుదల చేసిన వ్యక్తి ఎవరు ఉన్నారు అంటే ఆయన అననీయ. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దుర్మార్గుడు భయంకరమైనటువంటి వ్యక్తి అని మనం మాట్లాడతాం, వింటాం, చెప్తాం. కానీ ఆ వ్యక్తి దేవునికి అవసరమైన వ్యక్తిగా ఉన్నాడు. నీవు ఎంత దుర్మార్గుడువో, నీవు ఎంత నరహత్య చేసినటువంటి భయంకరమైన వ్యక్తివై ఉన్నావేమో, వ్యభిచార మోహంలో ఉన్నటువంటి ఒక చెడ్డ వ్యక్తి అని అనేకులను బట్టి నీవు సాక్ష్యం పొందుతున్నావేమో. అయితే వినండి, నిన్ను నా ప్రభు తన పని కొరకు ఆయన నిన్ను ఇష్టపడుతున్నాడని గమనించు. ఎంత ఘోర పాపినైనా నా ప్రభు తన చెంతకు చేర్చుకొనగలిగినాడు వాడు. ఆమేన్. ఏమండి, నీ రోగానికి దేనికైనా ప్రస్తుత టెక్నాలజీని బట్టి మందు ఉన్నదేమో, కానీ పాప రోగానికి మందు లేదు. గుర్తుపెట్టుకో. నీ పాపపు రోగము తీర్చడానికి మందు లేదు. సరదాగా ప్రారంభించి ఉంటామేమో, ఆ సరదానే నీ జీవితానికి ఉన్నటువంటి యొక్క సరదా తీర్చేసి నీ చేతిలో నీ బ్రతుకుని నాశనం చేసుకోక ప్రియ నేస్తమా, సహోదరుడా, దయతో దేవుని ప్రేమతో చెప్తున్నాను, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని పణముగా పెట్టి తన ప్రాణాన్ని త్యాగము చేసి ఏమండి పౌలును సౌలుగా మార్చినట్లుగా నీ స్వభావాన్ని మార్చి ఏమండి అనేకులకు నేను సాక్షిగా నేను చేయాలని నా ప్రభు తలస్తున్నాను. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ జీవితంలో ఒకసారి నీవు ఆలోచన చేయగలిగినట్లయితే, నువ్వు దేవునికి అందుబాటులో ఉంటే ఆయన నిన్ను వాడుకుంటాడు. దేవునికి నీవు అందుబాటులోనికి వస్తే ఆయన పని ద్వారా జరిగిస్తాడు. దేవుని శిష్యుడిగా ఉన్నట్టుకో ప్రభు నేను ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, సౌలుకున్న వ్యక్తిని పౌలుగా మార్చి అనేకులకు సాక్షిగా ఆయన ఎంత ప్రభావవంతమైనటువంటి దేవుని సావుకుడిగా ఆయన వాడబడ్డాడో, అలాగున దేవుడు నిన్ను వాడుకునడానికి తన యొక్క సామర్థ్యము చొప్పున దేవునికి సహాయం చేయునుగాక. నీ యొక్క సామర్థ్యమును బట్టి కాదు దేవుడు వాడుకునేది, నీ యొక్క అందుబాటును బట్టి దేవుడు తన పని కొరకు వాడుకుంటాడు. అట్టి దివ్య సహాయాన్ని దేవుడి ఉదయకాల సమయంలో మనందరికి దయచేయునుగాక. ప్రభు తన మాటలు మన వెనుకలో దీవించి మరి యొక్క మాటలను స్థిరపరచునుగాక. ఆమె ఒక చిన్న తీర్మానం తీసుకుందాం. ఒక తీర్మానాన్ని మనం కలిగి ఉందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యాన్ని విన్నా నువ్వు ఈ దినం నుండి ఎలా ఉండాలనే ఆలోచన కలిగి ఉంటున్నావు? ఏ విధమైనటువంటి ఒక వ్యక్తిగా నీవు ఉండాలనే తలంపు కలిగి ఉంటున్నావు? అయ్యా, నేను ప్రభు సన్నిధిలో ప్రభు చేత వాడబడాలి, దేవుని చేత వాడబడేటువంటి ఒక వ్యక్తిగా నేను ఉండాలని అనుకుంటున్నాను. అయ్యా,
నాకు దేవుడు సహాయం చేస్తాడా అని ప్రశ్న నీలో ఉంటే ఖచ్చితంగా నా ప్రభు నీకు సహాయం చేస్తాడు. నా దేవుని యొక్క దివ్య సహాయం నువ్వు చూస్తావు. నా దేవుని దివ్యమైనటువంటి యొక్క దర్శనాన్ని ఉదయకాల సమయం నువ్వు చూస్తావు. దేవుడు ఎలాగన శిష్యుడిగా ఉన్న అననీయను ప్రేరేపించి సౌలును దేవుని పని కొరకు విడుదల చేయనట్లుగా ఆయన సిద్ధపరిచాడు. దేవుడు ఎలా సౌలుకు తోడుగా ఉండి పౌలుగా చేయటానికి ఆయనకి సహాయం ఇచ్చినాడు. ఈ ఉదయకాలం ఎన్నో తీర్మానాలు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నావు. అయినా వాటి నువ్వేమి చేయలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఈ ఉదయకాల సమయంలో నా దేవుని బట్టి ఒక తీర్మానం నీ కలిగి ఉండు. దేవుని దృష్టికి యోగ్యుడిగా అననీయ జీవించాడు. నీకు ఇదే కాలంలో ఉదయకాల సమయంలో దేవుని దృష్టికి యోగ్యమైన వ్యక్తిగా, అయ్యా యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకున్నాయన, అర్హత కలిగిన వ్యక్తిగా నన్ను నీ పాత్రుడుగా వాడుకో ప్రభా. నీ ఆలోచనలో నేను రావాలి, నీ తలంపులోనికి నేను రావాలి, నీకు అందుబాటులోనికి నేను రావాలి. నీకు నేను దూరంగా వెళ్ళకూడదు, నీకు దగ్గరగా సమీపంగా ఉండాలి నాయన. ఉదయకాల సమయంలో నన్ను నీవు వాడుకున్నాయన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. ఉదయకాల సమయంలో నీ లేఖనంలో నీ మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నాయన. ఉదయకాలం వెచ్చబడిన వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవ ఒక నూతన కార్యము జరిగించలాగా నీవే సహాయం అనుగ్రహించండి. నీవు అద్భుత కార్యము చేసే దేవుడు. నీవు నాయన నీ యొక్క చిత్తంలో ఉన్న వ్యక్తులను నీ సాధనము నీవు వాడుకోగలిగిన గొప్ప దేవుడు. ఈ సంవత్సరము నాయన మాకు ఇచ్చిన వాగ్దానములో అయ్యా మేము ముందుకు నడిపించబడే యొక్క క్రమంలో నీకు మేము అందుబాటులోకి వచ్చినట్లుగా మీరు సహాయం చేయుదురుగాక నాయన. అననీయ నువ్వు ఎలాగ ప్రేరేపించి వాడుకున్నావో ఉదయకాల సమయంలో నాయన మేమంటే తీర్మానం మేము సరిలో తీసుకుంటున్నా. నీకు అందుబాటులోకి మేము వచ్చినట్లుగా మాకు సహాయం దయచేయండి. నీ నామానికి మహిమ చెల్లిస్తూ నీ ఘనమైన కృపను మేము కోరుతూ నైనా వెత్తబడిన వాక్యము సాధారణ హృదయం నుండి దొంగిలించుకున్నట్లుగా యేసయ్య మా జీవితాల్లో నూతన కార్యం నీవు జరిగించమని నీ నామానికి సమస్త మహిమ చెల్లిస్తూ కృపను కోరుతూ నజరేయుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామములో నీవు ప్రార్థించి స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన పరలోక తండ్రి దేవుని ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సన్నిధి సహాయం మనకు లోకంలో పరిశుద్ధులకు దేవుడు అక్కడ పర్యంతరము కూడి ఉన్న మనకు మన కుటుంబాలకు సదాకాలం దేవుని యొక్క సహాయం తోడే నడిపించుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.